అన్నమాట. ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకున్నావు? వెళ్తున్నావు ఏంటి బాసు? ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు. బాక్స్ బద్దలైందా? నా బ్రహ్మచర్యమే బద్దలైపోయింది. అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఇచ్చేసింది. అర్థమైంది నా బ్రతుకు. ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా? ఆ కారుతోలే పొట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు. వాడికి వల వేస్తా, ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా. నీ రెస్ట్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని. వావ్, డబుల్ వావ్. అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ఢామ్ అని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. అంత బాగుందన్నావు కదా, ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా? కనీసం ముద్దైనా ఇస్తావా? ఏడా మాటలు. నేను తను లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో. డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని ఆశ. థ్యాంక్ యూ. ఓకే, మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, కల్చర్ ఏంటో, హాబీస్ ఏంటో వివరంగా తెలుసుకుంటాను. అడ్రస్ చెప్పు. ఆ అడ్రస్ తెలుసుకోమని మన హరిని మార్కెట్ కి పంపించాను. మట్టి కంపు కూడా హలో, ఎక్స్క్యూజ్ మీ, చేతిలో ఏమిటి? చేపలు. చేపల చాలా బాగున్నాయి. అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ కు వచ్చాను. ఆ పిల్ల పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి. అలాగే చేప లోపల పెట్టి చెప్పా. నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా? అడ్రస్ అడిగితే డ్రెస్ మార్చుకుని వస్తున్నాడు. ఓ, ఇది మీ సంప్రదాయమా? మరీ అంత వినే అక్కర్లేదు, వివరాలు చెప్తే చాలు. టైటానిక్. టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా? మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా? నేను చచ్చినా చెప్పను. ఏరా, మా అమ్మాయి గారు రేపు ఉదయం 10 గంటలకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా? టైటానిక్. ఈ టైటానిక్ గాడెవడరా బాబు? కొట్టక ముందు దండం పెట్టాడు, కొట్టిన తర్వాత దండం పెట్టాడు. ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అదే చాలు. విజయ్, ఇదే ఫ్లవర్ బొకే షాప్. తెలుస్తోందా ఫ్లవర్? అమ్మాయి ఏది? కంగారు పడతారేంటి? 10 అవ్వాలి కదా. అవునవును, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. వచ్చేసింది. హలో. ఏంటిది? పువ్వు. ఎందుకు? లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీదేంటి? మళ్ళీ పువ్వు. ఎందుకు? మళ్ళీ లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్. మై గాడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. అదయ్యింది. అవును. అదిగో. థ్యాంక్ యూ. ఈ పువ్వు తీసుకెళ్ళి అమ్మాయికి డోంట్ మిస్ ది ఛాన్స్. అవి బాగున్నాయి కదా? ఆ రోజ్ కలర్ బొకే చాలా బాగుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది? ఐ లవ్ యూ. నా పేరు తెలీదు, ఊరు తెలీదు, అభిప్రాయం తెలీదు. ఏదో ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటావా? ఇన్స్టెంట్ కాఫీలకి ఇన్స్టెంట్ లవ్ ఏంట్రా? అసలు లవ్ ఏంటని నాకు అసహ్యం. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసావంటే ఐఎస్ఐ ఏజెంట్ అని పోలీసులు గప్పిస్తా. ఇడియట్. పయనించేవో చిలుక అసలు నేను బాధలో ఉంటే పైగా ట్రాజెడీ సంసేట్రా. సిగ్గు లేకపోతే సరే, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. ఏంటంట నువ్వు డ్యామేజ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు? ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది. అందుకేనా పారిపోయా? రాకపోతే చెంప చెడుమనే తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు. ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే
ఖచ్చితంగా ఇన్నర్ల మీద నమ్మకం ఉందనేగా అర్థం. ఏమో అసలు తను ఎలా డీల్ చేయాలో అర్థం కావటం లేదు. అంత తేలిగ్గా అర్థమైతే ఆడపిల్ల ఎందుకు అవుతుంది? యునో, ఆడపిల్ల మనసు బల్బు లాంటిది. స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆన్ చేస్తే పెరుగుతుంది. ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గార్డ్ ఉంటాడు. టైటానిక్ ఎవట్రా? నువ్వు వలచిన శాంతి బాడీ గార్డ్. వాడు మనకు దండం పెడతాడు. దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు. కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు. ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు. ఏమిటి? నేను వినేశాను. ఎస్ మేడం. టెల్ మీ యువర్ డ్రీమ్ షిడ్నీ షెల్డన్ బుక్ వచ్చిందా? సారీ మేడం, స్టాక్ వచ్చి రాగానే అయిపోయింది. ఒక కాపీ ఉంచమని చెప్పాను కదా. సారీ అండి. హలో మిస్, జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. మీరు ఒక పురుగు. వాట్? పురుగా? యు మీన్ ఇన్సెక్ట్? మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను, రైట్? మీ కళ గురించి చెప్పండి. టెల్ మీ యువర్ డ్రీమ్స్ అని షిడ్నీ షెల్డన్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్కి వచ్చారు. స్టాక్ లేదన్నారు. దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు, అవునా కదా? మీకెలా తెలుసు? మాకింకా చాలా తెలుసు. నేనే మాట్లాడాను. మరి మీ లిప్ కదలేదేంటి? లిప్పు కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్. యు మీన్ వెంట్రలోకిజం? యా, వెంట్రలోకిజం. ఓకే దెన్. నేను ఆ బుక్ కోసం వచ్చానని మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్. అంటే మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది. అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా? యా, నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా? యా. వీడికి ఫేస్ రీడింగ్ రాదు, పాడు రాదు. నేను ఓ పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వ్యధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా, అవునా? ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ వచ్చని? You're really great. థ్యాంక్ యూ. మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్. టెల్ మీ యువర్ డ్రీమ్స్. టేక్ ఇట్ ప్లీజ్. Thank you very much. ఇట్స్ ఓకే. మిస్ శాంతి, నేనే పిలిచాను. అన్నట్టు నా పేరు మీకెలా తెలుసా? అదే నాకున్న ఎక్స్ట్రా డెకరేషన్. ముందు నుంచి చూసి భావం, వెనక నుంచి చూసి నామం చెప్పగలను. వావ్. బై ద వే, నాకు ఈ ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు. సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని, మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాను. బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు. ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు. చాలా డేంజర్. రాత్రి 10 గంటలకి. Typical guy. చూడండి, ముఖ్యంగా రాత్రి 10 గంటలకి అస్సలు తలుచుకోవద్దు. తలుచుకోను, అస్సలు తలుచుకోను. తలుచుకున్నా వచ్చాను. నేను తలుచుకోలేదు. ఇన్ఫాక్ట్ తలుచుకోకూడదని గట్టిగా అనుకున్నాను కూడా. తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాం, అందుకే వచ్చాను. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. మా అమ్మ నాన్న చూసారు, చాలా డేంజర్. ప్లీజ్. అది కూడా చెప్పారా తలుచుకోవద్దు డేంజర్ అని? నో, ఐ కాంట్ హెల్ప్ ఇట్. అయ్యో ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపో. Okay. వెళ్ళు, వెళ్ళమంటుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు, వెళ్ళమంటుంది. వెళ్ళు. మాయ్, ఎవరిని వెళ్ళమని చూస్తున్నావు? అక్కడ ఎవరు లేరు. అయితే అంతా నా భ్రమ? ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు వస్తాయనే ఆ ఇంగ్లీష్ నవల్ అవి చదవదంటాను. డాడీ, ఇవాళ నాకు ఒక యంగ్ డైనమిక్ అండ్ చార్మింగ్ పిల్లో కనపడ్డాడు. మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నామో చెప్పేస్తున్నాడు. నేనేం బుక్ కొనాలనుకుంటున్నానో అది కూడా చెప్పేశాడు. అంతేకాదు, రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు. నేను తలుచుకున్నాను, వచ్చేసాడు. నేను నమ్మను గాక నమ్మను. లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం? నీ మొహం. నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా. భర్త మాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తానా అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో. డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకుని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు. పదండి పదండి. ఆ అమ్మాయి పడుకున్నావు కదా, ఏమీ వెళ్ళలేదు కదా. అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి నేను ఏమి అనుకోను. డబ్బు
నా పేరు ప్రకాష్. నా పేరులో క్యాష్ ఉన్నట్టే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడు ఉంటుంది. మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చాక్. కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? నో. అట్లీస్ట్ ద ఐస్, జస్ట్ ద నోస్. నో. ఓకే ఫైన్. ద లిప్స్? నో. కమ్ ఆన్, సే సంథింగ్. నో 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 నో. అయినా నా ఫోటో మీకెందుకు? లుక్ మిస్, ఎక్స్క్యూజ్ మీ, మీ ఫేస్ ఫిగర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు కనుక మోడలింగ్ లైన్కి వస్తే బ్రహ్మాండంగా షైన్ అవుతారు. ఓ సారీ, మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఇష్టం లేదు. కచ్చాక్. యునో, నిజంగానే రాత్రి 10 గంటలకి నన్ను తలుచుకోవద్దు అన్నాడు. నేను తలుచుకోకూడదు అనుకుంటానే తలుచుకున్నాను. అది రియల్లో భ్రమ నాకు తెలియదు కానీ ఐ రియలీ టచ్ హిమ్. ప్రాక్టికల్ గా అలా బయటకు తోస్తాను. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. అయ్యో, నేను చెప్పి చూడండి, అతను వస్తున్నాడే. చూడండి, కనిపిస్తున్నాడా? ఎవరో కనిపించట్లేదే. అయ్యో, నాకు కనపడుతున్నాడు, మీకు కనపడలేదు లేదంటే అయితే నేను మళ్ళీ భ్రమలో పడ్డంటే. నా పక్కనే కూర్చున్నాడు చూడండి. నాకు కనపడుతున్నాడు, మీకెందుకు కనపడలేదు? నేను ముట్టున్నాను చూడండి. చూడండి, కనిపిస్తున్నాడు తల్లి. వాళ్ళకి కనిపిస్తున్నానంట. చెప్పానా నన్ను తలుచుకోవద్దు, డేంజర్ అని. తలుచుకున్నా వచ్చేసాను. ఫేస్ రీడింగ్ చెప్తారన్ననే. ఆహా, అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు? నీ పేరు నిర్మల. శాంతి నీకంటే అందంగా ఉంటుందని నీకు తెలిసి ఆ విషయం నువ్వు కల్పన చెప్పాను. నేను నీకు చెప్పాను కదా. అమేజింగ్, వండర్ఫుల్. మేడం, నేను చెప్తాను. పావ్ బాజీ, వెజ్ బర్గర్ అందరికీ అవే తీసుకురా. గో. ఈవేళ మీరు పావ్ బాజీ, వెజ్ బర్గర్ అందరికీ ఇద్దాం అనుకుంటారు కదా. చూడండి, జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు. తలుచుకోవద్దని చెప్పాను, అయినా తలుచుకున్నాను. ఇక నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు, నేను కలుసుకోను. బాయ్. Typical guy. Kachak, can I have your photograph? No. At least the eyes, No. just the nose. No. Okay fine. The lips? No. మోడల్ గా పనిచేయటం నాకు ఇష్టం లేదని చెప్పానుగా. Of course, మీరు చెప్పారు. కానీ మోడల్ గా కాదు. మోడల్ గా నా ఫోటో స్టూడియోలో పెట్టుకుంటాను. ప్లీజ్ No. ఫోటోగ్రాఫ్. Sorry once again. Don't try it again. Kachak. Of course I'll try this again. Try and try and try again. శ్రీరామ రామ రామే తీరమి ఫేస్ చూసి మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్తాడనని. ఆ. ఈయనే. ఎక్స్క్యూజ్ మీ. ఓ, బాగున్నారా? ఈయన మీ నాన్నగారు. చూడు బాబు, మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది, కానీ నేను నమ్మను. మీరు నమ్మకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. అలో, నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులో నేనేమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి, అప్పుడు నమ్ముతా. మీకు మీ ఆవిడంటే చచ్చంత భయం. ఇంటికి వెళ్ళాక ఏ నవల అడ్డం పెట్టుకుని మీ ఆవిడని తిట్టాలా అని ఆలోచిస్తున్నారు. కరెక్టేనా? అబ్బో, నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు. నువ్వు సామాన్యుడు కాదు బాబు. ఇప్పుడు నేను గుడికి ఎందుకు వచ్చానో చెప్పగలవా? వెరీ సింపుల్. మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని, త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చన చేయించడం కోసం వచ్చారు. Am I right? సూపర్. తర్వాత అవతల అర్చన క్యూ పెరిగిపోతుంది, వెళ్ళండి. అలాగే. అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది, తమ వెళ్ళండి. అది నిజమే. మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది. కాకపోతే నేను నా వైఫ్ నవలా ఎవ్వరికి చెప్పను. థ్యాంక్స్. కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు. నేనా? ఎస్. అతను ఎవరో మీకు తెలుసు. తెలుసా? తెలీదు. తెలీదా? తెలుసని తెలీదు, తెలియదని తెలుసు, తెలిసి తెలియని అయోమయ బాబోయ్. తెలిసి తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అదెవరో మీరు చెప్పొచ్చుగా. అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకుని ఓం లవ్వాయ నమః అని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అతను ఎవరో మీకే తెలుస్తుంది. It's really exciting. ఓం లవ్వాయ నమః. లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. ఓం లవ్వాయ నమః. కంగారు పడకమ్మ,
ఈ కాబోయే వరుణ్ నేను కాదు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కళ్యాణ గడియలు రాకెట్ వేగంతో దూసుకొస్తున్నాయి. నువ్వు ప్రేమించిన వాడు మేఘాల్లోంచి ఆగమేఘాల మీద శరవేగంతో రాకెట్లా దూసుకొస్తున్నాడు. జరదేపు హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ సన్. అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు, వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి. అమ్మాయి పేరు శాంతి, ఇది వాళ్ళ ఇంటి నంబరు, ఇది మన ఇంటి ఫోను. నువ్వే చెయ్యి. నువ్వే చేయనన్నా. అబ్బో పెళ్లికి వచ్చేసిందే. 3545127. హలో, ఎవరు మాట్లాడేది? మనిషిని. నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరు అడుగుతావేంటయ్యా? నువ్వెవరు? నేను చెప్పను. ముందు నువ్వెవరో చెప్పు. నేను చెప్పను గాక చెప్పను. చెప్పవా? అయితే నీతో సంబంధం క్యాన్సిల్. అరే, ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు? నీకేమైనా మెంటలా? మెంటల్ గింటల్ అన్నావు అంటే పళ్ళోడు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఏంటి, ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా? నవలా సుబ్బారావు అంటే నవలాలు అడ్డం పెట్టుకుని ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావేనా? అవును నేనే. ఇంతకీ నువ్వెవరు? నేను రా రంగారావుని. అదేరా పొట్టి రంగారావుని. గుర్తుకొచ్చానా? అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? అవునరా, నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? రే, నీకు ముఖ్యమైన విషయం. మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా? అలాగా, నాకు తెలీదే. పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా? వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది. ఏమంటావు? శుభస్య శీఘ్రం. నమస్కారం. నమస్కారం రండి. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ దండలు తీసుకో. ఇక్కడ కూర్చో. బాగున్నారా? చంటి ఇట్రా. వీళ్ళెవరు తెలుసా? మగ పెళ్లివారు, అబ్బాయి గారి తండ్రి, ఆయన స్నేహితులు. వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. ఏ ఇబ్బంది ఉండకూడదు. రంగారావు, ఏ అలాగే గారు. అయ్యా ఇలా రారా. మేమెవరు? మగ పెళ్లివారు. మరి మీరెవరు? ఆడపెళ్లి వాళ్ళం. మరి చేతులు కట్టుకుని నిలబడరా. వెళ్ళి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా. అయ్యా పోరా, తిట్టి తీస్తా. సారీ అండి. అయ్యో, బుగ్గన చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి? ఎవరయ్యా ఈ అమ్మాయి? చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది. పెళ్లి కొడుకు తరపున బంధువా? కాదమ్మ, అయితే మరెవరు? విజయబాబు ఫ్రెండ్ అమ్మ. ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. అదే, ఏ టైప్ ఫ్రెండ్ అని. అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి. ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది? ఫ్రెండ్ అట. ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా? అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. సార్ కాఫీ సార్. కాఫీయా? టీ తెమ్మంటే కాఫీ తెస్తావురా? లేదు సార్, మీరు కాఫీ తెమ్మన్నారు సార్. కావాలంటే ఆయన అడగండి. కావాలంటే ఆయన అడగడం ఏంట్రా? మగ పెళ్లి వారు అబద్ధాలు చెప్తారా? టీ తెమ్మన్నా మేము. అలాగైతే చెప్తా. పెళ్ళి ఆపు. వద్దు సార్, వద్దు. మరి మీరు టీ తెమ్మన్నారు, నాకు కాఫీ లేదు. టీ తెస్తారు సార్. కర్మ. టీ తీస్తా. పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి. ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అదేటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా. వాళ్ళకి ఏ స్నేహితాలున్నాయో మనకెందుకు? పెప్సీ అడిగితే టీ తెస్తావురా? నేను అడిగింది పెప్సీ, లేకపోతే వద్దు సార్. వద్దండి, మీరు పెప్సీ తెమ్మన్నారు. పెళ్లి కావడానికి ఇంక 2 నిమిషాల టైం మాత్రమే ఉంది. నేను పెప్సీ తీసుకొస్తా. తిట్టి తీస్తా. లేకపోతే ఏమనుకున్నావు? సారీ, నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ. నువ్వేంటి అదోలా ఉన్నావు? సిగ్గా? శాంతి, ఇంకెవరు పడుకో. శాంతి, అయ్యో ఏంటి శాంతి, నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు. అడ్వాన్స్ కాదు, ఏం కాదు. ఏంటండి, మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధి ఉండక్కర్లేదు? ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి గాని మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా?
మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుసుకు తిరగడం ఏంటి ఇదెక్కడ చూద్యమే అని బుగ్గ నొక్కుంది. శాంతి, పైగా మీతో నేగ్గా మాట్లాడి అనిత గురించి కూపి లాగమంది. వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటండి మీరు? ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? షిడ్నీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా? అరే వా! కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి. అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమనుకున్నా నీకేంటి? అది నిజమేననుకోండి, కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి. ఇదేంటండి? ప్రామిస్. అయ్యో, ఇదేం ప్రామిస్ అండి? ప్రామిస్ చేయడంలో ఇది ఒక కొత్త టైప్ డెకరేషన్. ఇంకోసారి చేయనా? పోండి. అందంతో పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. శాంతి, ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా. ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా. మన ఈ డెకరేషన్ ని వర్షంలో పెట్టుకుందాం. తడిచిపోతామండి.